మనకి ఫస్ట్ ఎవడన్నా సక్సెస్ సాధిస్తే మొదట భారతీయుడని గర్వపడతాం. ఆ తర్వాత మన తెలుగువాడని తెలియగానే కులాలు ఎతుకుతాం. ప్రస్తుతం ఎవరైతే నిన్న సక్సెస్ అయినటువంటి క్రికెటర్ సెంచరీ సాధించినటువంటి నితీష్ కుమార్ రెడ్డికి సంబంధించి ఇప్పుడు అర్జెంటుగా అతని కులాన్ని ఎతికేశారు. రెడ్లని ద్వేషించే వాళ్ళు ఆయన రెడ్డి కాదని తేల్చి సంతృప్తి పడ్డారు. అదే సందర్భంలో మావాడని చెప్పి మత్స్యకారులు సంతోషపడ్డారు. వాస్తవంగా మన ఆంధ్రుడు అనినో మన భారతీయుడు అని సంతోషపడే వాళ్ళ సంఖ్య తక్కువైపోయింది. ఆస్ట్రేలియా గడ్డ మీద సెంచరీ కొట్టి వాషింగ్టన్ సుందర్తో కలిపి అద్భుతమైన ఇన్నింగ్స్ టీమిండియాకి ఫాలో ఆన్ గంట తప్పించినటువంటి తెలుగువాడు నితీష్ కుమార్ రెడ్డి అయితే అతని గురించి వీళ్ళందరూ చేసిన సెర్చ్లో తేల్చింది ఏంటంటే నెట్లో కానీ మిగతాది కానీ ఇతడు మత్స్యకార వర్గానికి సంబంధించినటువంటి రెడ్డిగా ఆర్ రెడ్డికా అనే సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి అట. ఉత్తరాంధ్ర ముఖ్యంగా విశాఖ జిల్లాలో ఈ రెడ్డికి సామాజిక వర్గం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం వీళ్ళని ఎంబీసీలుగా గుర్తించింది. అత్యంత వెనుకబడిన సామాజిక వర్గం నుంచి వచ్చి జాతీయ జట్టులో స్థానం సంపాదించాడు. అదే సందర్భంలో ఇప్పుడు దీంట్లో మళ్ళీ కులాల ప్రస్తావన తెచ్చేశారు. ముంబైకి చెందిన గవాస్కర్, మంజ్రేకర్ అనబడే బ్రాహ్మణ క్రికెటర్లు మొదటి నుండి నితీష్ ఆటను తోలనాడుతూ అతని ప్రతిభను తగ్గించేలా మాట్లాడుతుంటే భవిష్యత్తులో నితీష్ కుమార్ రెడ్డి తొక్కేసే ప్రయత్నాలు కూడా జరిగిపోతాయి అంటూ మళ్ళీ అప్పుడే కొత్త కాన్సెప్టులు కూడా తెర మీదకి తీసుకొచ్చేశారు. ఓవరాల్గా ఇప్పుడు అతను ఆడినటువంటి ప్రతి షాటు దాంట్లో నుంచి ఇక కులాల ప్రస్తావనలు తీసుకొస్తారేమో. వాస్తవంగా అతని ఆట అతను ఆడినిస్తే బాగుంటుంది.